కావలిలో 123 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు ఆక్రమించి లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగిందని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. సోమవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, దావులూరి దేవకుమార్, దేవరకొండ శ్రీను మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు 123 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసింది నిజం కాదని తేలితే బహిరంగ క్షమాపణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మొగలి కల్లయ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, డాక్టర్ ఎగురి చంద్రశేఖర్, ఆర్షియా బేగం, ఆల శ్రీను, తోట వెంకటేశ్వర్లు, కావెట్టి చిన్నకోటయ్య, కాదర్ బాషా, రహీం, కోట రమేష్, ఇగుటూరు మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మీరు చేసిన ఒక్క అభివృద్ధి కావలి పట్టణానికి ఒక్క ఐకాన్గా ఇది మేము చేశాం, ఇది కావలి టౌన్కి కానీ కావలి నియోజకవర్గానికి ఉపయోగపడుతుందని ఒక్కటి చూపించండి. జువల్దిన్న హార్బరు తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్స్ ఉన్నాయి. రామాయపట్నం పోర్టు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి విషయమే. దగదత్తి ఎయిర్పోర్టు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము శంకుస్థాపన చేసినటువంటి విషయం. మీరు చేసింది ఏంటి? మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా సంక్షేమం పేరుతో మీరు ఆ సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క సంక్షేమదారుడికి లబ్ధిదారుడికి అందించకుండా మీరు చేసినటువంటి అరాచకం వల్లనే ఈ రోజున ఇంత భారీ స్థాయిలో కావలి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థికి పట్టం కట్టిన విషయం గుర్తుపెట్టుకోవాలని ఇందు మూలకంగా అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీరందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావలి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల యొక్క సర్వీసు వారికి అందించేదానికి పనిచేస్తున్నటువంటి వారు. ఎవరు కూడా దీంట్లో అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ చేసిన చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికీ లేదు. దయచేసి కావలి పట్టణం ప్రజలందరూ కూడా మీకు ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడుస్తూ ఈ 5 సంవత్సరాల కాలంలో కావలిని కనకపట్నాన్ని చేయడానికి మా నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో కావలిని అభివృద్ధి చేసి చూపిస్తామని ఇందు మూలకంగా తెలియదు. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ని సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే. వారు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్యదూరం. వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు. అక్రమ లేఅవుట్లంటే అనధికారిక లేఅవుట్లు, అప్రూవల్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లలో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు. మీరు 2019 నుండి 2024 మధ్యలో వేసినటువంటి 457 ఎకరాల లేఅవుట్ల గురించి మేము మాట్లాడలేదు. వాటిల్లో 123 ఎకరాలు కలుపుకొని 576 ఎకరాలు, ఆ 123 ఎకరాలు కాలువలకు అయితేనేమి, అసైన్మెంట్ భూములు అయితేనేమి, పోరంబోకులు అయితేనేమి, ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లు వేసి అమ్ముకున్నటువంటి విషయం. అవి కొనుక్కున్న ప్రజలు, సామాన్య ప్రజలు, వారు కాయ కష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసమో పిల్లవాడి యొక్క చదువు కోసమో అవి వాళ్ళు దాచిపెట్టుకుందాం, రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి. అదేవిధంగా పైలాన్ను మీరు దర్శించినప్పుడు పైలాన్ యొక్క ఆవశ్యకత కావలి విద్యార్థి లోకానికి, కావలి పట్టణ ప్రజలకి
1952 నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులందరి యొక్క ఫోటోలు, వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేసి ఉన్నారు, ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ్యుల ఫోటోలు పెట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యత గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది. ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము పెట్టుండేవాళ్ళం. కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం, ఆ స్థలంలో తెలుగువారు గుర్తుంచుకునే విధంగా మన కావలి పట్టణ ప్రజలకి ఐ లవ్ కావలి అనే ఒక నినాదంతో కావలి మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క స్వంత నిధులతో గవర్నమెంట్గా నీకు నువ్వు చెప్పిన అన్నీ ఏర్పాటు చేసి ఆఖరికి మీ తల్లిదండ్రుల ఫోటో కూడా ఏర్పాటు చేస్తాం. రా, నువ్వు దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించి అది ఇచ్చేసాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు దానం చేసేసారు, అది ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసి దానం ఇచ్చేశాడు. ఆయన ఒక రకంగా దానకరుడు. నువ్వు ఆయన గురించి మాట్లాడుతావు. ఆయన లేఅవుట్లు ఆడేసాడు, ఏడేసాడు, ఆయన ఎక్కడేసినా లేఅవుట్లు సక్రమంగా వేసాడు, నీకు తెలుసో తెలీదో. మరి నువ్వు ఎక్కడో బెంగళూరులో కాంట్రాక్టులు అదే రకంగా రియల్ ఎస్టేట్ చేసినాడు, నీకు తెలీదా? తుడా పర్మిషన్స్ ఊరికినే వస్తాయా? ఇష్టం వచ్చినట్టుగా నువ్వంటే ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్లు వేసావు. 453 ఎకరాలకి ఇంకో 123 ఎకరాలు ప్రభుత్వ భూమిని, కాలువలు అయితేనేమి, గుంటపోరం బోకులు అయితేనేమి, తర్వాత వచ్చేసి డొంకలు అయితేనేమి, ఇవన్నీ నువ్వు పూర్తి చేసుకొని దొంగ సర్వే నంబర్లు వేయించి నీ అనుచరుల చేత నీకు కూడా భాగస్వామ్యం ఉంది దానిలో. కావలి ప్రజానీకం మొన్నటిదాకా నువ్వు చాలా మంచోడు అనుకున్నారు. ఎప్పుడైతే నీ బుద్ధి బయటపడిందో 31,000తో ఓడించి నేను పంపించేశారు. అయినా నీకు ఇంకా సిగ్గు శరం లేకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. 2 నెలలు కాలేదు. ఏమయ్యా, నువ్వు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు. ఏదో నంగి మాటలతో అయ్యా 5 ఏళ్ళు నేను ప్రతిపక్షమయ్యా, నేనేం చేయలేకపోయానన్నావు. మిగిలిన 5 ఏళ్ళు ఏం బీకేవయ్యా నువ్వు? బాబురావు చెప్పినట్టు గడ్డి బీక్కుంటా కూర్చున్నావా? ఏం బీకేవు నువ్వు మాత్రం ఒక మంచి సంస్కృతి తీసుకొచ్చావు. నువ్వు నీ సుకుమార్ రెడ్డి కలిసి గంజాయి హబ్గా మార్చారు దీన్ని. అదే రకంగా లిక్కర్ డాన్ అనిపించుకున్నావు నువ్వు. ఒక లిక్కర్ ఏంది? నువ్వు గత ఎన్నికల్లో 2014 ఎలక్షన్స్ అప్పుడు నువ్వు నీ లిక్కర్ కేసులు లేవా? ఎక్కడో పాండిచేరి నుంచో లేకపోతే గోవా నుంచి ఎక్కడి నుంచో తెప్పించి ఎంతమంది చావు కారకుడు అయ్యావు నువ్వు? ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? నువ్వు నంబర్ 1 క్రిమినల్ వాయా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రుచి మరిగిన తర్వాత రక్తం రుచి మరిగిన పుల్లాగా నువ్వు బిహేవ్ చేసావు. ప్రతిపక్షాలను నోరెత్తనిచ్చావు. అసలు నువ్వు ఎవరినైనా పత్రికా విలేకరుల మీద దాడి చేయించావు. ఎవరు? ఫస్ట్ ముజీర్బాయి మీద, జల్దంకి ప్రభాకర్ మీద, వార్త నాగేశ్వరరావు మీద, తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం. అదే రకంగా తెలుగుదేశం నాయకుల మీద, ఆఫీసుల మీద దాడి చేసి, ఎగ్జాంపుల్ మల్సెట్ ఆఫీస్ మీద దాడి చేసి మల్సెట్ మీద SC/ST కేసు పెట్టించావు. పోలీసు వ్యవస్థను అంత దుర్వినియోగపరిచావు. నువ్వు వ్యవస్థలను నాశనం చేసావు. ఈరోజు నువ్వంటాయా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి గారు? నువ్వు అసలు నీకు కనీస ఇంగితం ఉందా? 10 సంవత్సరాలు కావాలని మరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటి రోజు కావాలని వచ్చి కొత్తగా నూతనంగా ఆరంభం ప్రారంభించినటువంటి కొత్త శాసనసభ్యుడు ఏర్పాటు చేసినటువంటి ఐకానిక్ ఒక 100 అడుగుల జెండాని సందర్శించి ప్రశంసించడం జరిగింది. ప్రశంసతో మొదలుపెట్టి విమర్శలతో ముగించాడు ఆయన. జాతీయ జెండా ఎందుకు? పైలానే ఉండాలి కదా ఇక్కడ అంటాడు. పైలాను నువ్వు ఉండిస్తే కదంట స్వామి. నువ్వు పైలాన్ని కట్టిన కొద్ది రోజులకే నీ మనుషులను పెట్టి మరి దాన్ని ధ్వంసం చేపిస్తేవి. ఆ రోజు సీసీ కెమెరాలన్నీ ఆపేస్తేవి. ఆ రోజు సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి కేసు ఆయన నేతృత్వంలో మొత్తం పైలాన్ని ధ్వంసం చేసే సంగతి నీ నేతృత్వంలోనే జరిగే. అక్కడేదో క్లబ్ కట్టాలని ప్రెస్కి సీక్రెట్గా నీ ఫోటోలు వేసి ఫ్లెక్స్లు కట్టి పూజలు చేసి టెంకాయలు కొట్టింది నువ్వు కదా. మరి నువ్వే పడగొట్టి పైలాన్ని మళ్ళీ ఈయన కట్టాలా? పడగొట్టించింది నువ్వు. పైలాన్ని మళ్ళీ కృష్ణారెడ్డి గారు కట్టాలి, ఎమ్మెల్యే గారు కట్టాలని చెప్తా ఉన్నారు. పైలాన్ని ఎక్కడ కట్టాలి, ఎప్పుడు కట్టాలనేది మేము నిర్ణయించుకొని ఉన్నాం. పైలాన్ని కడతాం. పైలాన్ని కట్టిన రోజున మళ్ళీ దాన్ని కూడా సందర్శించుకోవడానికి నువ్వే వచ్చి అబ్బా మంచి ప్లేస్లో కట్టారని నువ్వే చెప్తావు. దాని గురించి అభ్యంతరమే లేదు. అయితే నువ్వు నీ ముఖం చూస్తూ ఉంటే అంత ఇరిటేషన్లో మ్యూటేషన్ కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకో ముఖం అంతా చెట్లు ఆడిపోతూ 2 నెలలు టైం కాలేదు. కావలి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 31,000 ఓట్లతో నిన్ను ఓడిస్తే
ఆడికొచ్చి ఎందుకు నువ్వు అంతలా ఇరిటేట్ అవుతున్నావో నాకైతే అర్థం కాల. ఆ రోడ్డు వేయలేదంటావు, ఈ రోడ్డు వేయలేదంటావు. నీ ఇంటి ముందు రోడ్డుకే దిక్కు లేకపోతే రోడ్ల గురించి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు సిగ్గులని మాట్లాడుతా ఉన్నావు. ఎంతవరకు సబబు? నీకు సిగ్గుంటే కనీసం నీ ఇంటి ముందు రోడ్డు అన్నా వేయించుకొని ఉండేవాడు కదా. మరి ఆ పరిస్థితుల్లో తుమ్మలపేట రోడ్డు వేయలేదు, 3 రోజులకి వేస్తాడు, నేను 3 సంవత్సరాలు టైం ఇస్తాను, 3 నెలలు వేసినా పర్వాలేదు అంటున్నావు. అదే తుమ్మలపేట రోడ్లో పొల్లి అంటుకోండి నేను, నన్ను ట్రోల్ చేసింది నీ సోషల్ మీడియా, నీ వైసీపీ సోషల్ మీడియా, నీ ఎమ్మెల్యే సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేసి చూపించి, నేను ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని వేల మంది ప్రజలు రహదారి నడిచేదానికోసం, ఆ గతుకుల రోడ్డులో పడుతున్న ఇబ్బందుల కోసం దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేదానికి నేను చేస్తే, నీ సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేస్తే సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నా. ఈరోజు 1వ తారీఖు శంకుస్థాపన చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే. నువ్వు రా, నీకు దమ్ముంటే వచ్చి చూడు, ఆ కార్యక్రమాన్ని సందర్శించు, మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని పొగుడు. ఒకవేళ కంకర బాగలేదు, ఇసుక బాగలేదు, సిమెంట్ బాగలేదు చెప్పు ఇబ్బందిలే, కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించడం చాలా తప్పు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు 123 ఎకరాలు మరి అన్యాక్రాంతమైంది. గవర్నమెంట్ భూములు, శ్మశానాలు, పోరంబోకులు, కాలువలు, కుంటలు అని చెప్తా ఉన్నాం. అది మేం చెప్పింది కాదు. కంకరలేక వేయలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు? వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు? క్లోజ్ చేయించింది 2024లో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు. అది 144 కోట్లు ఫైన్ వేయించారు. దాన్ని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు. మీ గవర్నమెంట్లోనే కోర్టు కొట్టేసింది. చేయలేక నీ చేతగాక ఒక 15 కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయని మీరు ఎందుకు నీతులు చెప్తారు? సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు? పైలాన్ని పగలగొట్టిన ప్రభుత్వాలు ఉండారు అని మీ సాక్షి రిపోర్టర్ కేసు గారి ఆధ్వర్యంలో జరిగింది. మా వాళ్ళు పోయి ఆపుతాని పోతే మారణాయుధులు దాడి చేయబోయారు. ఇవన్నీ తీస్తున్నాం, కేసు పెడుతున్నాం, మొత్తం జైలుకు పోతారు. పైలాన్ని ఏడగట్టాలో కడతాం. మంచి స్థానంలో పైలాన్ని కూడా డిసైడ్ చేసాం. రేపు 2వ తారీఖున శంకుస్థాపన కూడా చేయబోతున్నాం పైలాన్ని. మేము మా ప్రభుత్వం, మా శాసనసభ్యుడు అన్ని కట్టేవే, మీలాగా కూల్చే పని కాదు. రెండోది ఇంకోటి చెప్పావు, చాలా పెద్దల పేర్లన్నీ చెప్పావు. స్వతంత్ర పోరాటంలో పనిచేసే వాళ్ళు, కావలోళ్ళు కానివ్వండి, ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి, అన్ని. అక్కడ స్థలం లేదు. ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు, కావాలి శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ ఇంటి ముందు దాదాపు ఒక అరెకరా రెవెన్యూ స్థలం ఆక్రమించుకొని ప్రహరీ గోడ కట్టుండవు. దాన్ని దానం చేయి. 100 ఎకరాల అంబేద్కర్ గారి విగ్రహం, 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడదాం. దాని చుట్టూ నువ్వు కోరుకున్న ఫోటోలన్నీ పెడదాం. మీ తల్లిదండ్రుల ఫోటోలు పెడదాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని కావలికి వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వు 5 సంవత్సరాల టైంలో ఏం చేసావు? నువ్వు కావల్లో ఏం చేస్తే మాట్లాడతావు? నువ్వు ఎందుకు మాట్లాడతావు పదే? ఎంత అసైన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది. ఇక్కడ సంపద ఎంత దోసుకెళ్ళావు? కనీసం దోసుకెళ్ళిన సంపదలో ₹1 ఖర్చు పెట్టావా? ఏ కాంట్రాక్టర్ అయితే నేను నమ్మి వర్క్ చేయలేదో అదే కాంట్రాక్టర్ ఇవాళ మా శాసనసభ్యుడి మీద నమ్మకంతో మా శాసనసభ్యుడి దగ్గరికి వచ్చి నేను చేస్తానన్నాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. 3 నెలల్లో ఈ వర్క్ పూర్తి చేస్తాం, నిన్నే పిలుస్తాం, December 31st నైట్ నీ చేత కేక్ కట్ చేస్తాం అదే రోడ్డు మీద నువ్వు రాగలిగితే. పనిచేసే శాసనసభ్యుడు మా శాసనసభ్యుడు కావాలని దోసుకొని పోయింది నువ్వు. మాట్లాడకూడదు, మాట్లాడే అర్హత నీకు లేదు. రెండోది ఏదో చెప్పావు, మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ చేశాడని. ఎక్కడ చేసినా ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే పనిచేశాడు తప్పితే ఎక్కడ మీలాగా దోచుకోలేదు. నువ్వేదో శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఏసీఎన్ శివకుమార్ దగ్గర కొన్న 70 ఎకరాలు, అది 73 ఎకరాలు. ఆ 73 ఎకరాలు 54 లక్షలకి వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కోటి చిల్లరికి అమ్మించింది నువ్వే కదా, మధ్యవర్తిగా ఉండి. దాని మీద కమిషన్ తీసుకుంది నువ్వే కదా. అయినా ఇప్పుడు దాన్ని లేఅవుట్ వేయలేదే. లేఅవుట్ వేస్తాడో ఇంకేదైనా కడతాడో చూద్దు కదా. ఆ రోజు చిన్న తప్పులు చేయాల్సిన అవసరం మా శాసనసభ్యుడికి లేదు. ఇక్కడ ₹1 సంపాదించుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు. భగవంతుడి దయ వల్ల కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన సొమ్మే ఖర్చు పెడతాడు తప్పితే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు నీలాగా. రెండోది మాట్లాడే విలేకరుల గురించి, నువ్వు ఎలక్షన్ ముందు
నీ విలేకరులు ఎమ్మెల్యే మీద పెట్టించిన పోస్టులకి మా ఎమ్మెల్యే గారు చిన్న మాట కూడా అనలా ఈ రోజుకి. కానీ వాళ్ళే ఊరు వెళ్ళిపోయి ఉండారు. చిలకపాటి సోదరులు అది ఇదని చెప్పి మాట్లాడావు. మీ స్థాయికి అది కరెక్ట్ కాదు, మీరు మాట్లాడకూడదు. వాళ్ళు జోలికి పోయావు, పుంకాలుగా నీ మీద ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. చూడండి, పద్ధతి మార్చుకోండి, సహకరించండి అన్ని విధాల. శాసనసభ్యుడు చేసే మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అందివ్వండి. మీ హయాంలో ఆగిపోయిన రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు, జగదత్తి రోడ్డు, కావలి నుంచి తుమ్మలపేంట రోడ్లు 3 రోడ్లు అతి త్వరలో ప్రారంభించి వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా హార్బర్ కానీ రామాయపట్నం పోర్టు కానీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఇవన్నీ మేము తెచ్చామని ఆడ తెచ్చారు. మా టైంలో తెచ్చి మేము అక్వైర్ చేసిన భూమి, మా ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దామవరం ఎయిర్పోర్టు తరలిపోయి కందుకూరు ఎమ్మెల్యే తీసుకోపోతుంటే నోరు ఎల్లగెక్కి చూసావు నువ్వు. ఈరోజు మా వాళ్ళు మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో ఇంకొక 600 ఎకరాలకు మన రైతులతో సమావేశం పెట్టి 600 ఎకరాలు రైతులు ముందుకు ఇవ్వడానికి వస్తే 600 ఎకరాలు కూడా అక్వైర్ చేసి అతి త్వరలో దామవరం విమానాశ్రయం కూడా ప్రారంభం కాబోతా ఉంది. కృష్ణారెడ్డి టైంలో దివ్యమానంగా కావలి నియోజకవర్గం వెలగబోతుంది. చూస్తూ ఉంటావు. ఇంకా నీకు ఈ కావలి నియోజకవర్గంలో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.